ప్రస్తుతం మా ప్రతినిధులు ప్రణీత అండ్ జ్యోతి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర సమాచారం అందించడానికి ప్రణీత అక్కడి నుంచి సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రమాదం జరిగిన స్పాట్ లో మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ జ్యోతి దగ్గరికి వెళదాం. జ్యోతి, మొత్తం అక్కడ అంతా క్లియర్ చేశారా? మృతదేహాలన్నింటినీ కూడా ఆసుపత్రికి తరలించారా? క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది అని మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ సహాయక చర్యలన్నీ కూడా ముగిశాయి. కానీ మీర్జాగూడ మృత్యు ఘోష మాత్రం అందరినీ కన్నీటి పర్యంతం చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడున్నటువంటి రోడ్డు మలుపు, అంతేకాకుండా రోడ్డు మీద ఉన్నటువంటి గుంతల కారణంగానే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిందనేది ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, చేవెళ్ల నుంచి తాండూరు వెళ్ళేటటువంటి మార్గానికి సంబంధించినటువంటి ఈ రోడ్డు మార్గం ఎప్పుడూ కూడా ఒక రద్దీగా ఉండేటటువంటి రోడ్డు మార్గంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, క్లూస్ టీమ్స్ కూడా ఇప్పుడే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ క్లూస్ను సేకరించేందుకు కూడా క్లూస్ టీమ్స్ ఇప్పుడే రావడం జరిగింది. మరొక వైపు మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఒక మూల మలుపు అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇలాంటి మూల మలుపుల దగ్గర మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్లతో ఒక ఏవైతే కొన్ని కనిపిస్తున్నాయో ఇవి నైట్ ఒక ఇండికేషన్ లాగా ఉంటాయి. ఇక్కడ ఒక మూల మలుపు ఉంది కాబట్టి ఇక్కడ వెహికల్స్ తమ వేగాన్ని తగ్గించుకొని నెమ్మదిగా రావాల్సిందిగా కూడా ఇక్కడ ఒక సైన్ బోర్డు లాగా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా విపరీతమైనటువంటి ఓవర్ స్పీడ్లతో రావడము, అంతేకాకుండా రోడ్డు మీద కూడా గుంతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇక్కడ ఏవైతే డంబుల్ స్ట్రిప్స్ అంటారు, ఒకవేళ అతివేగంగా వచ్చినా కూడా వాహనం ఒక్కసారిగా ఇక్కడ ఈ యొక్క స్పీడ్ బ్రేకర్స్ దగ్గర వచ్చిన తర్వాత కుదుపులు జరిగైనా సరే కొంత వేగాన్ని తగ్గించుకుంటారు అనే దాని మీద ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ పూర్తిగా ఇవన్నీ పోయినటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇవి ఒకవేళ ఇదిగా ఉన్నా కూడా వాహనం వేగం తగ్గైనా సరే కొంత ప్రమాద తీవ్రత అనేది తగ్గేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో మనకి కొద్ది దూరంలోనే అక్కడ ఒక పెద్ద గుంత కూడా ఉంది. ఆ పెద్ద గుంత కారణంగా ఈరోజు ఇంతటి ప్రమాదం జరిగిందనేది ప్రాథమికంగా అధికారులు సైతం కూడా చెప్తున్నారు. ఓవర్ స్పీడ్తో ఒకవైపు వాహనం రావడము, అక్కడ మూలమలుపు గమనించుకోకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి డంబుల్ స్ట్రిప్స్ కూడా సరిగా లేకపోవడము, అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఒక వెహికల్ చూస్తున్నాం, ఒక వెహికల్ ఈ గుంతని క్రాస్ చేసేటటువంటి వాటిని కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వర్షం పడినా సరే ఈ గుంత నుంచి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది, ఎందుకంటే కనీసం ఇక్కడ ఒక గుంత ఉంది అనేది కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా వాహనాలు వెళ్తున్నప్పుడు ఎంతటి ప్రమాదాన్ని నుంచైనా బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయంటే ఖచ్చితంగా లేవనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి ఆ వాహనం అంతా కూడా ఓవర్ స్పీడ్తో రావడము, అక్కడ ఉన్నటువంటి మూలమలుపు సరిగా అబ్జర్వ్ చేసుకోకపోవడము, ఇక్కడ వచ్చిన తర్వాత డంబుల్ స్ట్రిప్స్ అనేవి రోడ్డు మీద సరిగా లేకపోవడం, వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ ఒక గుంత ఉంది. అంతేకాకుండా ఏదైతే తాండూరులో 5 గంటల ప్రాంతంలో బయలుదేరినటువంటి ఆ బస్సులో కూడా దాదాపు 72 మంది ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే 19 మంది మృతి చెందారు. అందులో ఎక్కువగా మహిళలు ఉన్నారు. 3 నెలల చిన్నారి సైతం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే టిప్పర్ లారీ ఉందో అటువైపుగా వస్తున్నటువంటి బస్సును ఢీకొట్టింది. ఇది గతంలో కూడా చాలా వరకు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అక్కడ కూడా కూరగాయలు వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళకి ఒక్కసారిగా కూడా అతివేగంగా వచ్చినటువంటి లారీ వాళ్ళ మీద దూసుకెళ్ళినటువంటి ఆ పరిస్థితులు కూడా చూసాం. ఖచ్చితంగా రోజు ఏదో ఒక ప్రమాదం ఇక్కడ తరచూ జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రమాదానికి సంబంధించి అధికారులు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు తప్ప ఏమాత్రం కూడా ఈ యొక్క పనులకు సంబంధించి కూడా ప్రధానంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు ఇది మన్నెగూడ వరకు కూడా ఈ రోడ్డుకి సంబంధించినటువంటి వెడల్పు పనులు జరగాల్సినటువంటి పరిస్థితులుగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ పనులకు సంబంధించి కూడా ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు అనేది ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కొంతమేర రోడ్డు పనులు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇంకా దాన్ని డిలే చేసుకుంటూ వస్తున్నారు. త్వరితగతిని పనులు చేయాలంటే చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఘటనా స్థలానికి క్లూస్ టీమ్స్ రావడం జరిగింది. ప్రమాదాలకు సంబంధించినటువంటి ఇక్కడ క్లూస్ని ఒకవైపు అధికారులు సేకరించబోతూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ మనం ఏదైతే ఈ చేవెళ్ళ వెళ్ళేటటువంటి అంటే తాండూరు వెళ్ళేటటువంటి రోడ్డు మార్గంకి కొంత ముందు మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోగలిగితే అక్కడ కూడా కొంత మనకి ఒక కర్వ్ మార్గం అనేది కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ అసలు రోడ్డే చాలా కంజెస్టెడ్గా ఉంది. అంటే ఇందులో ఒకవైపు కర్వ్స్ ఉన్నాయి, మరొక వైపు ఏవైతే డంబుల్ స్ట్రిప్స్కి సంబంధించినటువంటి వాటి ఏర్పాటు చేసినా కూడా అవి సైతం కూడా పూర్తిగా మొత్తం లేకుండా పోయినటువంటి పరిస్థితి. మధ్యలో గుంతలు సైతం కూడా ఉన్నాయి. కాబట్టి ఆ గుంతను తప్పించేటటువంటి ప్రయత్నంలో భాగంగా 72 మంది ప్రయాణికులతో, అంటే అసలు బస్ కెపాసిటీ కేవలం ఒక 50 మంది సీటర్స్లో కేవలం అట్లీస్ట్ ఒక 48 మంది మాత్రమే ఎక్కించుకోవాల్సినటువంటి ఆ పరిస్థితులు ఉంటాయి. కానీ 72 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదానికి
ఘోరంగా జరగడంతో పాటు మృతులు పెరగడానికి గల కారణం అందులో ఎక్కువ మంది ప్రయాణికులు కూడా ఉండడంగా కూడా చెప్పుకోవచ్చు. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో కూడా 2-వీలర్ ప్రమాదాలు ఉన్నాయి. అంతేకాకుండా లారీ వెళ్ళి ఎవరైతే ఈ కూరగాయలు అమ్ముకున్నటువంటి వాళ్ళ మీదకి వెళ్ళి ఒక్కసారిగా దూసుకు వెళ్ళిపోవడంతో కూడా ఇప్పటికీ ఆ ప్రమాద బారిన పడినటువంటి కుటుంబాలు సైతం ఒక పెద్ద దిక్కును కోల్పోయినటువంటి పరిస్థితి, కుటుంబాన్ని పోషించేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చనిపోయినటువంటి పరిస్థితి, ఎన్నో దారుణమైనటువంటి పరిస్థితులు గత రోడ్డు ప్రమాదాలలో కూడా చూసాం. ఇప్పుడు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 అక్క చెల్లెలు కూడా చనిపోయారు. ఆ 3 నెలల పసికందు కూడా చనిపోయింది. అంటే ఈ యొక్క రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఎవరు తప్పు ఉన్నది అనే దానికి సంబంధించి అధికారులు ఖచ్చితంగా కులంకషంగా వీటి మీద పరిశీలించాలి. అంతేకాకుండా జ్యోతి, అక్కడికి వచ్చిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏం చెప్తున్నారు? గతంలో దీనికి సంబంధించి చాలా కంప్లైంట్స్ ఇచ్చాము, కానీ ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకుని ఉండుంటే ఈ రోజు ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు అని స్థానికులు అంటున్నారు. దీనిపై ఎవరైనా ఎమ్మెల్యే వచ్చారు? అక్కడ కాళీ యాదయ్య ఆయన వెనక్కి తిప్పి పంపించేశారు. ఆ తర్వాత ఆయన ఎవరైనా మాట్లాడారా దీనికి సంబంధించి? ఘటనా స్థలానికి మాత్రం ఇప్పటి వరకు ఎమ్మెల్యే కాళీ యాదయ్య వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకు నిరసన సెగ అంటుకుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇది కేవలం ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం మాత్రమే కాదు, గతంలో చాలా ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదపు జరిగినటువంటి సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా వరకు కూడా నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కనీసం ఈ రోడ్డు పనులు అనేది కొంతమేర స్టార్ట్ చేశారు, కానీ గతంలో ఉన్నటువంటి ఆ డిలే కారణంగా కూడా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మాత్రం మీర్జాగూడ ఈ యొక్క రోడ్డు ప్రమాదం మాత్రం కంటతడిని పెట్టిస్తోంది. పిల్లలు ఉన్నారు, అంతేకాకుండా కాలేజీలకు వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సోమవారం కాబట్టి ఉదయం అది కూడా ఫస్ట్ బస్సు తాండూరు నుంచి ప్రయాణం స్టార్ట్ చేసింది.